నేను నిన్న ఫుట్బాల్ ఆడడానికి పోయినా, వాడు కాలుతోంది అంతుండని నేను బయట కూర్చుంటా అంటే నడుస్తా. ఫుట్బాల్ ఆట రూలే కాలుతుంది అనడం. రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే. ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. కట్టె తీసి పక్కన వేసుకొని ముందలుకోవాలి, కానీ నా కాళ్ళలో కట్టె పెట్టి నేను బోర్లో పడతా. ఇక బోర్లో పడ్డా కాబట్టి నేను లేవను. మళ్ళా మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు. అధ్యక్ష, స్పష్టత ఉంది కదా. రాజకీయాలలో ఒక ఫండమెంటల్, ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి కాళ్ళలో కట్టె పెడుతుంటారు. దాన్ని ఏం మీరు పెద్ద సమస్యగా చూడకండి. అందరికీ ఉంది ఆ సమస్య. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు G23 అని శతకాలు పెడుతుంటారు. దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ. అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా, జనతా పార్టీ లాగా, మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండరు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదనో, మనం పెడితే వాడు పెట్టలేదనో, ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి. ఈరోజు మీరు ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి. నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మంది మీద కోపం ఉండే. రూమ్ లేచి కట్టే తీసుకొని అలసిపోయిన దగ్గర కొట్టాలని కోరిక ఉండేది. కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మన సమయం ఎందుకు వృధా, మన శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నా.